నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు మన తెలుగు సినిమాలు ఏవి వచ్చినా కూడా మాక్సిమం కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు ప్రేక్షకులందరూ కూడా సినిమాల్ని బాయ్కాట్ చేస్తున్నారు. కనీసం పోస్టర్లు కూడా చించేస్తున్నారు ఉంచకుండా. సో ఇప్పుడు కాంతార సినిమా రిలీజ్కి ఉంది. ఇక్కడ మన తెలుగు ప్రేక్షకులు కూడా సినిమాని బాయ్కాట్ చేస్తాం అంటున్నారు. ఈ డెసిషన్ కరెక్ట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా? ఒక విధంగా చెప్పాలంటే కన్నడ పరిశ్రమ ఎప్పటి నుంచో కూడా ఈ వ్యత్యాసం చూపిస్తుంది. మన తెలుగు ఇండస్ట్రీ అనే కాదు, తెలుగు సినిమాలనే కాదు, వేరే సినిమాలు ఏది రిలీజ్ అయినా వాళ్ళ సినిమాలు బాగుండాలి, వాళ్ళే బాగుండాలని కోరుకునేటటువంటి ఒక సంస్కారం, కుసంస్కారం అంటారు దాన్ని. అలాంటి వ్యక్తులు ఎక్కువ కన్నడ ఇండస్ట్రీలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి గుణపాఠం చెప్పాలంటే ప్రతి తెలుగు సినిమా కానీ లేకపోతే ఉన్న ప్రాంతీయ భాషలు చాలా సినిమాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా బాయ్కాట్ చేయవలసిన అవసరం వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా బాయ్కాట్ చేయాల్సిందే. సార్ ఇప్పుడు చాలా మంది కూడా అన్ని సినిమాలు ఒకటే, కళాకారులమంతా ఒకటే, అన్ని సినిమాలు ఆదరించాలని చెప్పేసి అంటున్నారు. మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మాట అన్నారు. సో మరి ఆ విషయానికి ఏం చెప్తారు? ఇప్పుడు అవతల వ్యక్తి కూడా మనమంతా ఒకటే అనుకోవాలి కదా, మనం అనుకుంటే సరిపోదు కదా. ఇప్పుడు చాలామంది అంటుంటారు మనమంతా ఒకటే, మనమంతా కలిపి చేసుకుందామని. కానీ అవతలోడు కూడా అదే అనుకోవాలి, ఆపోజిట్ మనిషి కూడా అదే అనుకోవాలి. కన్నడ ఇండస్ట్రీ ఎప్పటి నుంచో కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నాయి సినిమా ఇండస్ట్రీని. రిలీజ్ అవ్వకూడదు, ఏదైనా మంచి సినిమా వచ్చిందంటే ఏడుపు, వాళ్ళే బాగుండాలని. తర్వాత ఈ మధ్య రిషబ్ శెట్టి గారు కూడా కొంచెం అహంకారం మెరిగిపోయినట్టుంది. మన ఈవెంట్ లో కూడా అన్ని భాషల్లో మాట్లాడి తెలుగులో మాట్లాడలేదు. ఇప్పుడు రాజకీయ వ్యక్తులు కొంతమంది అహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటారు. మరి వీడు సడన్గా సెలబ్రిటీ అయిపోయాడు రిషబ్ శెట్టి, అతిపెద్ద సెలబ్రిటీని చేసాం. మరి సెలబ్రిటీ అహంకారం ఏదైనా ప్రత్యేకంగా ఉందేమో. ఇది చాలా గట్టిగానే మాట్లాడాడు, గట్టిగానే అన్ని భాషల్లో మన తెలుగు మాట్లాడడం మానేశాడంటే తగిన గుణపాఠం చెప్పాలి. నాట్ రైట్ వే భయ్య. ఎందుకంటే ప్రేక్షకులు అక్కడ ఎవరైతే కన్నడ ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో ప్రేక్షకులు వాళ్ళు తెలుగు సినిమాలని చేశారు, కానీ అంటే కన్నడ ఇండస్ట్రీ మొత్తం చేయట్లేదు కదా. అలాగే మన సినిమా తెలుగు సినీ ప్రేమికులు ఎంతోమంది ఉంటారు అనమాట. కన్నడ రిలీజ్ అయినా బాలీవుడ్, హాలీవుడ్, మాలీవుడ్ ఏ సినిమా అయినా సపోర్ట్ చేస్తారు. వాళ్ళేదో చేశారు కదా, మనము దానికి సమన్యాయంగా చేయడం అనేది తప్పని నేను అనుకుంటాను అనమాట. ప్రేక్షకులు అంటున్నారు ఓకే, ప్రేక్షకుల వరకు ఓకే, బట్ ఆఖరికి రిషబ్ శెట్టి గారు ఇప్పుడు ఏ హీరోకైనా కూడా అన్ని లాంగ్వేజ్ లో సినిమా హిట్ అవ్వాలనే ఉంటది. అవును. బట్ ఆయన ఇంతకు ముందు కాంతార వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడండి, ఇప్పుడు మొన్న ఈవెంట్ లో కనీసం తెలుగులో మాట్లాడలేదు, మిగతా లాంగ్వేజ్ లో మాట్లాడండి. మరి దానికి ఇంకోటి ఎన్టీఆర్ గారు పక్కన ఉన్నారు, ఆయన మాట్లాడాడు కన్నడ, నాకు కూడా సగం వచ్చు. ఆయన ఏం చెప్పాడంటే నేను కన్నడలో మాట్లాడతాను, నా తమ్ముడు ఉన్నాడు ఎన్టీఆర్, ఆయన తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు అని అన్నాడు అనమాట. అంటే ఇప్పుడు నాకు తెలుగు మాట్లాడాలంటే స్వచ్ఛంగా నేను ఏదైనా మాట్లాడాలనుకుంటే ఎక్స్ప్లెయిన్ చేయగలను అనమాట. ఇది ఇలా ఉంది అని చెప్పి. కన్నడ కాబట్టి ఆయన కన్నడలో మాట్లాడితే అంటే జనాలకి ఇంకా కొద్దిగా దగ్గరికి వెళ్దాము అనే రీతిలో మాట్లాడి, అంటే ఆయన చెప్పకోకుండా ఎన్టీఆర్ గారికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడు, నేనే మాట్లాడతా అని చెప్పింటే అది వేరేలా ఉండేది అనమాట. ఆయన చెప్పాడు కదా. అంతే, మనం అంటే ఏదైనా కూడా తెలుగు వాళ్ళని, తెలుగు సినిమాలు అవమానించినట్టే కదా. ఇప్పుడు మనం వాళ్ళ సినిమా ఎట్లా ఆదరిస్తున్నాం, వాళ్ళకన్నా ఎక్కువ మన దగ్గర హిట్ అయిన సినిమాలే వాళ్ళ సినిమాలు ఉన్నాయి, ఇక్కడ చాలా ఉన్నాయి. బట్ మన సినిమాలు ఎందుకు వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు? మరి అది ప్రేక్షకుల వాడి చేస్తాను భయ్య. కన్నడ ఇండస్ట్రీను, మలయాళం ఇండస్ట్రీ వీళ్ళు చేయట్లేదు అనమాట. ప్రేక్షకులు ఎవరైతే వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారో మనకైతే తెలియదు అనమాట. అయితే ఇంకోటి ఏంటంటే ఏ ఇండస్ట్రీలోని విధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రజలు, ప్రేక్షకులు ఏ సినిమా అయినా సరే, అది చిన్న బడ్జెట్ అయినా పెద్ద బడ్జెట్ అయినా, ఏ హీరోయిన్ సరే దాంట్లో స్టోరీ ఉంది, మనకి ఎంటర్టైన్మెంట్ ఉందంటే తెలుగు వాళ్ళు ఏంటంటే సినిమా పిక్చర్లు అనమాట. మిగతా వాళ్ళు అలా అంటే వెబ్సైట్ చూసారేమో, అంటే 200 పెడితే ఆ 200 స్టార్ట్ మా టికెట్. మన సైడ్ ఏంటంటే 1000 రూపాయలు పెట్టినా 1500 పెట్టినా ఎంత పెట్టినా కూడా వెళ్తారనమాట. అంటే తెలుగు ప్రేక్షకులు సినిమా పిక్చర్లు అనమాట, సినిమాకి అలా అడిక్ట్ అయిపోయారనమాట. బాయ్కాట్ చేసేదైతే అది మంచిది కాదు నాకు తెలిసి, నేను అనుకుంటాను. 100% రైట్ అనుకుంటున్నా. ఎందుకంటే ఇది కాంతార మూవీ పోయినసారి ఆయన తెలుగు మాట్లాడాడు, ఈసారి తెలుగు మాట్లాడలేదు. ఫ్లెక్సీలు జింపిరు అవి ఇవి ఒక ఎత్తు అయితే, అంటే తెలుగు భాష అంటే అంత హీనం అయిపోయిందా ప్రతి ఒక్కరికి? మనం ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకుంటున్నాం, తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకుంటున్నాం. కాబట్టి మనల్ని దూరం పెట్టినప్పుడు మనం ఇంకా 10 అడుగులు దూరం పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు కొంతమంది ఏ సినిమా అయినా కూడా ఒకటే సినిమా, అందరం కళాకారులమే, అన్నిటిని ఆదరిద్దామని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఇప్పుడు మన తెలుగు భాషలో మనం అనుకున్నాం, కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా అనుకోవాలనా లేదా? అనుకోవాలి కదా. వాళ్ళు అనుకోకపోతే మనం ఎలా అనుకుంటాం? ఇప్పుడు వాళ్ళు అనుకుంటే మనం అనుకోవాలి, వాళ్ళే అనుకున్నప్పుడు, వాళ్ళు పట్టించుకున్నప్పుడు, మన తెలుగు రాష్ట్రాలను పట్టించుకున్నప్పుడు మనం ఎందుకు పట్టించుకోవాలి వాళ్ళని? మనం కూడా దూరం పెట్టాలా. దూరం పెడితేనే కదా మన తెలుగు వాళ్ళ విలువ తెలిసేది వాళ్ళకి. కరెక్టా? కావాలని ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. కాబట్టి తెలుగు రాష్ట్రాలను అవమానించినందుకు కంపల్సరీ బాయ్కాట్ చేయాల్సిందే, చేసి తీరాల్సిందే అని నేను కోరుకుంటున్నాను. మరి ఇట్లా అన్ని సినిమాలు ఒకటే అని చెప్పే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే వాళ్ళు చేశారని మనం చేస్తే కూడా వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పి. వాళ్ళు చేశారు చేయలేదన్నది మనకు పక్కన పెట్టు.
ఇప్పుడు మనం చేసేది ఏంది, మనల్ని అవమానపరిచినందుకు, మన తెలుగు ప్రజలను అవమానపరిచినందుకు. ఇప్పుడు ఒక సినిమా ఉంది, వాళ్ళ సినిమాలు చాలా చేసారు, కర్ణాటక సినిమాలు దర్శన్ది కానీ వాళ్ళే కానీ చాలా హిట్ అయినాయి, ఇక్కడే ఉన్నాయి. మనం ఏ రోజన్నా ఒక ఫ్లెక్సీ చింపామా? చింపలేదు కదా. వాళ్ళు బహిరంగ మరీ దారుణంగా చేసి చింపి మరీ ఇచ్చేసారు. కాబట్టి మనం కమ్సే కమ్ బైకాట్ పెట్టకపోతే మనం చేసే మొదటి తప్పు ఇది అవుతుంది. ఇంకా ఈసారి కనుక మనం చేయలేదనుకో చాలా పెద్ద తప్పు చేస్తాం. నెక్స్ట్ మన సినిమాలు కూడా అదరు పోస్టర్లు, ఇది ఇప్పుడన్నా పోస్టర్లు వేసినాం, ఈసారి అతికియడానికి కూడా అవకాశం ఇయ్యరని నేను అనుకుంటున్నాను. వాళ్ళు చేశారని చెప్పేసి మనం చేస్తే అది ఇంకా వాళ్ళకు మనకు తేడా ఏముంది? మన తెలుగు వాళ్ళు ఎప్పుడూ అందరినీ గౌరవిస్తారు, అందరికీ ఆహ్వానం అంటే సపోర్ట్ చేస్తారు. అలాంటి వాళ్ళు ఏదో చేశారని చెప్పేసి మనం కూడా అలా చేస్తే ఇంకా కుక్కకి మనకి ఏం తేడా లేదు కదా. మన తెలుగు సినిమాలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి తెలుగు ప్రేక్షకుల ఒక అభిప్రాయం. కరెక్టే, బట్ వాళ్ళు చేశారని చెప్పి మనం చేస్తే ఇప్పుడు మనం వాళ్ళని వెల్కమ్ చేస్తేనే కదా. అరే వీళ్ళు మనం అంత చేసినా కూడా మనకు వాళ్ళు సపోర్ట్ చేసినా వాళ్ళకి తెలియాలి కదా. అంటే మనం తప్పు చేసిన వాళ్ళు మనకి సపోర్ట్ చేసినా వాళ్ళకి రావాలి. వాళ్ళకి లేదు బుద్ధి, మనకు కూడా లేదా? వాళ్ళు గడ్డి తింటామని చెప్పి మనం గడ్డి తింటామా? సినిమా మనం జస్ట్ ఏదో పెద్ద బిల్డప్కి బాయ్కట్ అని చెప్పేసుకుంటాం. తీసినోడికి తెలుస్తుంది ఆ కష్టం. ఆ టెక్నీషియన్స్ కానీ దాంట్లో ఉన్న వర్క్ చేసిన ఎన్నో సంవత్సరాలు 2-3 సంవత్సరాలు కష్టపడితే కానీ సినిమా రాదు. వాళ్ళందరూ కష్టం అది. ఊరికే మనం బాయ్కట్ అని చెప్పేసుకుంటే ఏమవుతుంది? దానివల్ల ఏం రాదు. సినిమా వరకు బాయ్కాట్ చేస్తారంటే ఓకే, బట్ కనీసం తెలుగులో పోస్టర్లు కూడా కనిపించకుండా చించేయడం కానీ దాని మీద బ్లాక్ కలర్ వేయడం కానీ ఇట్లాంటివి చేస్తున్నారు. మరి వాళ్ళు చేసేది కరెక్ట్ అంటారా? ఆ చింపినోడికి వాడి ఇంట్లో డబ్బులు అయితే కదా తెలుస్తుంది. ఆ ఇంట్లో డబ్బులు వాళ్ళ అమ్మ నాన్న చేసింది అయితే తెలుస్తుంది. ఎవరిదో కదా అది, ఎవడో ప్రొడ్యూసర్ పెట్టాడని చెప్పి చింపేస్తాడు. అదే వాడి ఇంట్లో అయితే అట్లా చింపుతాడా? ఆడ కాపలా కూర్చుంటే ఆనే అనుకుంటాడు వాడు. ఎందుకు ఇదంతా? వాళ్ళు చేశారని చెప్పి మనం చేయకూడదు. మనం సపోర్ట్ ఇద్దాం. కన్నడ కాదు, తమిళ్ కాదు, హిందీ కాదు, ఎవరికైనా తెలుగువాడు ఎప్పటికైనా తెలుగు వాళ్ళందరూ సపోర్ట్ ఇస్తారు. అందుకే అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ చేస్తున్నారు. అందుకే తెలుగు వాళ్ళు అంటే వాళ్ళు ప్రేమ ఇస్తారు. ఒకటే చెప్తాను, ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారని మనం తప్పు చేయకూడదు. వాళ్ళు ఏంటంటే మొన్న రీసెంట్గా ఓజీ సినిమాకి తెలుగులో బ్యానర్స్ ఉన్నాయని మొత్తం కూడా థియేటర్ దగ్గర చించేసి రచ్చ చేయడం అయితే జరిగింది. సో వాళ్ళు ఇక్కడ బతకొచ్చు, మేమే అబ్జెక్షన్ పెట్టాం, కానీ వాళ్ళకి ఆ అబ్జెక్షన్ ఏంటో మాకు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో కానీ మన ఆంధ్రాలో చాలామంది బతుకుతున్నారు. అలానే మేము కొట్టేమో తడివేసామా? తర్వాలేదు కదా. సో వాళ్ళ సినిమాలు ఇక్కడ రిలీజ్ అయితే మా సినిమాలు అక్కడ రిలీజ్ అవుతాయి. సో అది ఒకటి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నా. ఎందుకంటే తెలుగు సినిమాలు కానీ, తమిళ సినిమాలు కానీ, మలయాళం సినిమాలు కానీ ఏ అయినా సరే ఒక ఆడియన్సే చూడాలి. వాళ్ళ భాష వాళ్ళు ఇక్కడ ఏం చూడరు కదా. వాళ్ళ భాష వాళ్ళు ఇంకా మన ఇక్కడ ఆంధ్ర వచ్చి చూస్తున్నారు. సో ఒకటి గట్టిగా చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఏ రకంగా ఎంత ఇబ్బంది పెట్టినా సరే సినిమాలు అయితే ఆగవు. ఫ్యాన్స్ వాళ్ళు తెలుగులో రాసుకొని, తమిళ్లో రాసుకొని, హిందీలో రాసుకొని అది వాళ్ళ అభిమానం. ఆపే రైట్స్ అసలు మీకు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే ఏంటంటే అది అనుకోకుండా అది ట్రోల్ అయింది అంతే. సో ఇంకొకటి రిషబ్ శెట్టి గారు కూడా ఈవెంట్ లో కూడా మన హీరోలు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ భాషలో మాట్లాడడానికి అట్లీస్ట్ ట్రై చేస్తారు, మాట్లాడతారు కూడా. బట్ ఆయన కనీసం అన్ని భాషల్లో మాట్లాడాడు, కానీ తెలుగులో మాత్రం స్కిప్ చేసేసాడు. సో మరి దానికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు అయితే ఆయన ఇష్టం, అది మాట్లాడాలా వద్దా అన్నది ఆయన ఇష్టం. మాట్లాడాలనుకుంటే మాట్లాడుకుంటాడు, ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా తెలుగు వాళ్ళు అందరూ చూసేది ఎందుకు అంటే మెయిన్ ఎన్టీఆర్ గారు కొంచెం ఒంట్లో బాగోపోయినా సరే ఆయన ఆరోగ్యం కొంచెం లైట్గా బాగాలా చెప్పొచ్చో లేదో తెలీదు. సో అంత ఇబ్బందిలో ఉన్నా కూడా ఆయన ఆ టీం మీదకి వచ్చి అది సక్సెస్ చేశాడు. సో దానివల్ల ఆడియన్స్ అందరూ కూడా చూస్తారు. సో అది ఒకటి తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక పదం ఉందండి, మాటకు మాట దెబ్బకు దెబ్బ అని. ఆ మాటకు వస్తే మన వాళ్ళు బాయ్కాట్ చేయడమే కరెక్ట్. ఎందుకంటే మన టాలీవుడ్ మూవీ ఓజీ మూవీ అక్కడ వేశారు బెంగళూరులో. మరి సినిమా వేసినప్పుడు సినిమా చూడకుండా పోస్టర్లు దించేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? మీరు చూసుకోండి, కేజీఎఫ్ దగ్గర నుంచి కాంతార వరకు అన్నీ మనం ఇక్కడే హిట్ ఇచ్చాం. వాళ్ళకంటే అక్కడికంటే కలెక్షన్లు ఇక్కడే బాగా వచ్చాయి. ఒక శాండల్వుడ్ అనే కాదు, ఏ సినిమా అయినా కూడా తమిళనాడులో కూడా కొన్ని హిట్ అవ్వని సినిమాలు కూడా ఇక్కడ బ్లాక్ బస్టర్ హిట్ చేసాం. అది మన తెలుగుడి సత్తా. మనోడు అవతలని ఆదరించుకోడు, గుండెలో పెట్టుకొని చూసుకుంటాడు. అంత తెలుగు వాళ్ళు ఇంత చేస్తున్నప్పుడు మన సినిమాలు ఎందుకు వాళ్ళు బ్యాన్ చేశారు? కాబట్టి మన వాళ్ళు బ్యాన్ చేయడమే కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారు. అంటే కొంతమంది సినిమా ప్రేమికులు ఏమంటున్నారంటే, వాళ్ళు చేశారని మనం చేస్తే మనకు డిఫరెన్స్ ఏముంది, మనం అంతా ఈక్వల్ గా చూడాలని చెప్పేసి. సరే అట్లయితే ఈసారి నుంచి మీరు సినిమాలు ఏం రిలీజ్ చేయకండి. మరి మీరు రిలీజ్ చేయకండి. వాళ్ళు ఇప్పుడు అన్నారు కదా, ఇప్పుడు మనకు తేడా లేకుండా ఏందని చెప్పేసి అంటే మీరు కూడా సినిమా రిలీజ్ చేద్దండి. ఇప్పుడు ఆలోచించండి, వాళ్ళకు మనకు తేడా లేకుండా ఉండడం అని చెప్పేసి అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు సినిమా రిలీజ్ అయినాక మనం సినిమా చూసాను అనుకోండి, వాళ్ళు లాభపడతారు, కలెక్షన్లు పోతాయి. అక్కడ సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ కలెక్షన్ అనేది తగ్గిద్ది. వాళ్ళు మన సినిమా చూడకపోతే మనం కూడా తగ్గిద్దాం. అంటే మనం కూడా తగ్గించినట్టు ఉంటుంది కదా చూడకపోతే. ఇక్కడ లాభం అనేది మనకు కాదు, వాళ్ళకి లాభం. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మన కళాకారులందరూ ఒకటి, సినిమాలన్నీ ఒకటి, మనం ఆదరిద్దాము,
సినిమా ఖచ్చితంగా యథావిధిగా వస్తుంది, టికెట్ కూడా హైక్ ఇద్దామని చెప్పేసి ఆయన చెప్పాడు. మరి ఆయన ఒపీనియన్ కి ఏం చెప్తారు? అంత మంచితనం కూడా వద్దు కదన్నా, అంత మంచితనం కూడా ఉండకూడదు. వాడు నీకు మంచి ఎవరైనా కానీ అతను అవతల వాళ్ళు నీకు మంచి చేసినప్పుడు మంచి, వాళ్ళు చెడు చేసినప్పుడు నువ్వు కూడా చెడు చేయొచ్చు, తప్పేం లేదు. నేను మంచి చేస్తా అంటే అవ్వదు, దాన్ని మూర్ఖత్వం అంటారు చాలా వరకు. అతి మంచితనం పనికి రాదు. అతి మంచితనం వల్ల కూడా చాలా మంది చెడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంత మంచితనం పనికి రాదు. నేను ఏమంటున్నా అంటే, మనం పాత సినిమాలు చూసుకుంటే యుగానికి ఒకటి సినిమా చూసారా, తమిళనాడు కంటే మన తెలుగులోనే హిట్ అయింది. కేజీఎఫ్లో కలెక్షన్ అక్కడికంటే ఇక్కడ ఎక్కువ వచ్చాయి, చూసుకోండి కావాలంటే. కాంతార అక్కడికంటే ఇక్కడ ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. ఇంతగా ఆదరిస్తున్న తెలుగువాడి సినిమా అక్కడ ఆదరించకపోవడం ఎంతవరకు కరెక్ట్? ఒకప్పుడు సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని చెప్పేసి ఒక వివాదం ఉండేది. ఆ సినిమాలు ఎందుకు రాదు, నార్త్ ఇండియన్ బాగుండవు అని చెప్పి. సౌత్ ఇండియాలో మరి సౌత్ ఇండియన్ అన్నప్పుడు శాండల్వుడ్ సౌత్ ఇండియానే, కాలీవుడ్ సౌత్ ఇండియానే. మరి ఇన్ని మనం ఉన్నప్పుడు అన్నదమ్ముల్లా ఉండాల్సిన మనము ఎందుకు ఈ భాషా విభేదాలు? ఆ థియేటర్ అతను కన్నడ అతను కదా, ఆ థియేటర్ అతను కన్నడ అతను కదా, అక్కడ రైట్స్ కొన్న అతను కన్నడ అతను కదా, మరి అతనికి కలెక్షన్లు పోతాయి కదా, అతనికి ఎంత నష్టం వచ్చింది. మరి ఆ కన్నడిగల గురించి ఆలోచించుకోవచ్చు కదా కన్నడ వాళ్ళు. ఇక్కడ మనుషులు కాదు, మనం ఆలోచించాల్సింది భాష గురించి కాదు, మనుషుల గురించి. ఆయన సంగతి తెలియదు కానీ మన తెలుగు ఆడియన్స్ చెప్తున్నారు కదా, వాళ్ళు చెప్తున్నట్టు బాయ్కాట్ చేయడమే కరెక్ట్. ఎందుకంటే ఇది తెలుగుడి ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం, సినిమా ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన విషయం కాదు. ఎందుకంటే మన తెలుగుని, మన భాషని మనం గౌరవించిన వాళ్ళని అదర్ భాష మనం ఎందుకు గౌరవించాలి? అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎప్పుడు మనకి గౌరవించినప్పుడు కదా, నమస్కారానికి ప్రతి నమస్కారమే గౌరవం. మనకి మన భాషకి గౌరవం ఉన్నప్పుడు మనం వాళ్ళని ఎందుకు గౌరవించాలి? అంటే ఇక్కడ భాషని కించపరచట్లేదు, బట్ అట్లీస్ట్ తెలియాలి కదా. అందరూ కూడా ఇప్పుడు సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్లో చూడాలి. మీరు కన్నడలో, మీరు తెలుగులో ఉంటే మేము యాక్సెప్ట్ చేయము, మా కన్నడలో కావాలి, మీ తెలుగు సినిమా మేము యాక్సెప్ట్ చేయము అన్నప్పుడు వాళ్ళ సినిమా మేము ఎందుకు యాక్సెప్ట్ చేయాలి తెలుగు వాళ్ళు అయ్యుండి? అంటే మన సినిమా రిలీజ్ అయినప్పుడు అక్కడ కనీసం తెలుగులో పోస్టర్లు కూడా వాళ్ళు ఉండనివ్వలేదు, వాటిని చించేసారు, లేకపోతే బ్లాక్ మాస్క్లు వేయడం కానీ. సో ఇట్లా చేయడం కరెక్ట్ అంటారా? అదే చెప్తున్నాను. మన తెలుగులకి ఏమాత్రం ఆత్మాభిమానం ఉంటే తప్పకుండా దాన్ని బాయ్కాట్ చెయ్యాలి. ఎందుకంటే మన కనీసం మీరు ఒకటి గమనించుంటే మన గవర్నమెంట్ అయినా సరే దీనికి ఇష్యూ తీసుకోవాలి. వాళ్ళ సినిమాలు వాళ్ళ స్టేట్లో తక్కువ రేట్ ప్రైసెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. బయట లాంగ్వేజ్ సినిమా అయినా సరే మన లోకల్లో మాత్రం హైక్స్ ఉంటున్నాయి. ఎందుకు? మన సినిమా రేట్లు బయట స్టేట్లో హైక్స్ ఇస్తున్నారా? కానీ మన స్టేట్లో వాళ్ళ సినిమాలకు మాత్రం మనం హైక్స్ ఇస్తున్నాం. మనం ఎందుకు వాళ్ళని పోషించాలి? మీరు మన సినిమాకి హైక్స్ పెంచండి. మనదే కాబట్టి మనం పోషించుకుంటాం. ఎందుకంటే మన టెక్నీషియన్స్ మన స్టేట్ వాళ్ళు కాబట్టి మనం ఎంకరేజ్ చేస్తాం. వాళ్ళు మనల్ని పట్టించుకున్నప్పుడు మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలి? ఇప్పుడు వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం, వాళ్ళకి ఇది చేస్తాం. వాళ్ళు మనకి పట్టించుకున్నప్పుడు మనం వాళ్ళని ఎందుకు పట్టించుకోవాలి? సో ఒక తెలుగు ప్రేక్షకుడిగా మీరు అంటే ఈ ఇష్యూ పైన ఏం చెప్తారు ఓవరాల్గా? మన ఎప్పుడైతే వాళ్ళకి ధీటుగా సమాధానం చెప్తామో అప్పుడే మనకి ఆత్మగౌరవం అనేది పెరుగుతుంది. మనం ఎప్పుడైతే మనకి ఏదైతే ఏంటి, మన సినిమా మనదే, ఏ సినిమా అయితే ఏంటి, మన సినిమా ప్రేక్షకులను మనం మీరు తీసుకుంటారో మన తెలుగు జాతిని మీరు కించపరుచుతున్నట్టు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీరు దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు, వాళ్ళకి ఇంకా తెలుగు భాష అంటే లోకం అయిపోతుంది. మన భాష కొంచెం గట్టిపడాలంటే మన తెలుగు వాళ్ళంతా కూడా ప్రేక్షకులంతా ఐకమత్యంగా ఉండాలి. కరెక్ట్ అనుకో రాంగడం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తారని మనం తప్పు చేయడం, అది మనకంటూ ఒక సాంప్రదాయం ఉంటుంది, అది మనం పాటిస్తే బాగుంటుంది. సో ఒక గొప్ప వ్యక్తి చెప్పాడు, ఎవడో బాయిలో దుంకాడని మనం దుంకుతామంటే ఒకడికి ఈత వస్తుంది, ఒకడికి ఈత రాదు, తెలియక దుంకేస్తారు. సో ఏమిటి పోతాడు. అంటే అట్లా అని కూడా మరి అతి మంచితనం కూడా మంచిది కాదు, మన సినిమాలకు అన్యాయం 100%. సో ఏంటంటే వాడు మారలేదనుకో మనమే మారి చూపించవచ్చు. ఇప్పుడు వాడు అన్నాడు వాళ్ళకి వాళ్ళ యాటిట్యూడ్ ఉందనుకో మనం మారి మనం బాగానే ఉంటాం. ఒక్కసారి మనం ఇలా ఉన్న వాళ్ళు ఇలా చేస్తారు, మన సినిమా చూస్తారంటే అప్పుడు వాళ్ళు కూడా చేంజ్ అవుతారు అంతే. సో ఏ సినిమానైనా కన్నడ, తమిళ్, మలయాళం ఇలా కాకుండా సినిమా అంటే కళమ్మ తల్లి, ఓకే, ఆ విధంగా చూసి వెళ్తే బాగుంటుంది. అంటే మన తెలుగు ప్రేక్షకులు ఎవరు వచ్చినా ఏ సినిమా వచ్చినా కూడా ఆదరిస్తున్నాం, బట్ వాళ్ళు ఎందుకు ఆదరించట్లేదు? వాళ్ళు ఆదరించేంటంటే ఇక్కడ ఒకటి ఏమైందంటే, ఒక్క సినిమాతోటి ఇండస్ట్రీ మొత్తం బ్రేక్ చేయడం లేదు, సింగిల్ టేక్లో. ఇది ఏంటంటే మన ఇండస్ట్రీ, టాలీవుడ్ ఇండస్ట్రీ అన్ని ఇండస్ట్రీలు పోయి పైన కూర్చుంది. ఇప్పుడు ఇది ఉంది కదా టాప్. ఇప్పుడు ఒకప్పుడు ప్యాన్ ఇండియా రాకముందుకే మామూలుగా టాలీవుడ్ ఉండేది, ఒకటేసారి అక్కడికి వెళ్ళిపోయింది. అవి పోలేదు, అంతే తేడా. అంటే దాని గురించి భయపడి ఈ విధంగా ఏదో ఒకటి మధ్యలో క్రియేట్ చేస్తున్నారంటారు. అదేం లేదు, పోటీ ఉంటుంది జీవితంలో. పోటీ లేకపోతే అది లైఫే కాదు, పోటీ ఉండాలి.
ఏ వుడ్ కానీ పోటీ చేస్తేనే బాగుంటుంది. పోటీతో పోటీ. ఇప్పుడు అంతేందుకు మన ఫెస్టివల్కి పోటీకి మన తెలుగు హీరోల మూవీసే రిలీజ్ అవుతాయి. ఎలా ఉంటుంది ఇది కూడా పాన్ ఇండియన్స్ మూవీస్ టాలీవుడ్ అన్న బాలీవుడ్ అన్న కోలీవుడ్ అన్న సో ఇలా ఉండాలి. వాళ్ళు మనకు సపోర్ట్ చేయాలి, మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి. సో నేను అనేది ఏంటంటే ఒకటే ముక్క, వాళ్ళు ఎవరైనా చేశారని మనం అలా చేయడం కరెక్ట్ కాదు. మనకొకటి సాంప్రదాయం ఉంది కదా. సో సినిమాను కలమ తల్లిగా భావించి చూస్తే బాగుంటుంది. దట్స్ ఇట్. నో